మార్కెట్స్. సో ఈరోజు ఎంఎస్ఎంఈస్ కొంతవరకే ఒక పరిమిత పరిధిలోనే మార్కెటింగ్ చేయగలుగుతున్నారు. దగ్గరలో ఉన్నటువంటి కంపెనీస్కి అమ్మడం కానీ ఇతర బి2బి రూపంలో అమ్మకాలు జరుగుతూ ఉంటుంది. కానీ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అవకాశాలని పొందడానికి ఏం చేయవచ్చు, విదేశాల్లో ఉన్నటువంటి అవకాశాలని మార్కెట్ చేసే అవకాశాలని ఎట్లా ఉపయోగించుకోవచ్చు, ఈ కామర్స్ని ఎట్లా ఉపయోగించుకోవచ్చు, డిజిటల్ పద్ధతులని ఎట్లా ఉపయోగించుకోవచ్చు. సో ఇట్లాంటి ప్రధానంగా ఈ 6 అంశాలు మా దృష్టికి వచ్చిన దాన్ని మేము ఈ పాలసీలోకి తీసుకువచ్చాము. ఈ 6 అంశాలకి సంబంధించిన ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహాయ సహకారం ఉంటే, ఇంటర్వెన్షన్స్ ఉంటే మన ఎంఎస్ఎంఈస్ పనితీరు మెరుగుపరుస్తుంది. అండ్ టాప్ 5లో కానీ టాప్ 3లో కానీ నంబర్ 1 పొజిషన్ చెందడానికి కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. సో మొత్తం కలిపి ఈ 6 రంగాలకి సంబంధించిన 6 సమస్యలు 6 అంశాలకి సంబంధించిన మొత్తం ఒక 40 రకమైన ఇంటర్వెన్షన్స్ ఈ పాలసీలో తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ పుస్తకం మీకు ఇప్పుడు ఈ కార్యక్రమం అనంతరం అందించడం జరుగుతుంది. మన ఇండస్ట్రీ శాఖ వెబ్సైట్లో కూడా మీరు దీన్ని డౌన్లోడ్ చేయవచ్చు. సో ఒకవేళ ఈ బుక్ మీ చేతికి అందలేకపోతూ ఉంటే మీరు ఇంటర్నెట్ ద్వారా అయినా ఈ పాలసీ బుక్ని మీరు సొంతం చేయండి. అండ్ ఈ పాలసీ నాకు పూర్తిగా విశ్వాసం ఉంది. దీని వెనక ఇందాక మల్సూర్ గారు చెప్పినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఇండస్ట్రీ శాఖ మినిస్టర్ గారు వాళ్ళ అందరూ కూడా దీనికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. సో కాబట్టి వీటిని 100% అమలు చేయడంలో మేము 100% మేము సత్ఫలితం అవుతాము. ఇంకొక విషయం కూడా చివరిలో మీకు చెప్పాలి. మీరు కూడా చాలామంది ఇండస్ట్రీస్ ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా నడుపుతూ ఉంటారు. మీరు ఇట్లాంటి చాలా పాలసీస్ చూసి ఉంటారు. అండ్ చాలామంది మనసులో ఒక రకంగా అనుమానం ఉంటుంది, ఎన్నైనా మనము వాగ్దానాలు చేస్తాము కానీ చివరిలో ఆచరణలో కొద్దిగా కూడా ఫలితం అవ్వదు. అట్లాంటి కూడా అనుభవపూర్వంగా కొంతమందికి ఇట్లాంటి ఒక రకంగా అభిప్రాయం ఉండవచ్చు. కానీ ఈ పాలసీ పుస్తకంలో మీరు చదువుతారు దట్ ఈ పాలసీని నిజాయితీతో అమలు చేయడానికి కూడా ఒక వినూత్నమైన ఒక వ్యవస్థ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఒక ప్రత్యేకంగా ఒక విభాగము ఇండస్ట్రీ శాఖ అధీనంలో ఏర్పాటు చేస్తున్నాము. అండ్ వాళ్ళు ఎవరికి ఇందాక చెప్పినట్టుగా 40 రకంగా ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. కార్యాచరణ ప్రణాళికల్లో 40 సూత్రాలు ఉంటాయి. ఏ సూత్రం అమలు చేసే బాధ్యత ఎవరి మీద ఉంది, పర్యవేక్షణ ఎవరు చేస్తారు, చివరిలో మంత్రి గారి దగ్గరికి ముఖ్యమంత్రి దగ్గరికి రిపోర్టింగ్ చేసే బాధ్యత ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఆజమాయిషీ ఎట్లా ఉంటుంది. సో చాలా క్షుణ్ణంగా ఈ అమలు చేసే విధానం కూడా దీంట్లో తీసుకురావడం జరిగింది. సో పాలసీలో ఏది పెడుతున్నామో ఒట్టి కాగితం వరకే పరిమితి అవ్వకుండా చాలా తొందరలో వాటిలో మీరు యాక్షన్ రూపంలో కూడా జరుగుతున్నట్టుగా మీరు చూస్తారు. అండ్ చివరిలో మీ అందరికీ ఒకే విజ్ఞప్తి ఉంది, ఈ పాలసీ చదివిన తర్వాత ఇంకా ఏదైనా సలహాలు సూచనలు ఇంకా ఏదైనా మంచి అభిప్రాయాలు ఆలోచనలు మీ దృష్టికి ఉంటే ఖచ్చితంగా మాతో పంచుకోవడానికి మీరు ముందుకి రండి.